హే ఆల్ వెల్కమ్ టు కొత్త ఆవకాయ. ఒక హెల్తీ కేక్ రెసిపీ మీ అందరి కోసం, డేట్స్ అండ్ క్యారెట్ కేక్. ఇందులో హాఫ్ కప్ పాలు, 1 కప్ డేట్స్ సీడ్స్ తీసేసి మిక్సీ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇవన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేస్తున్నాను. సో డేట్స్ ఇందులో యాడ్ చేసుకుని దీనికి నేను జాగరీ ఒక హాఫ్ కప్ టు 3/4 కప్ దాకా వేస్తున్నా. ఇది నేను యూజ్ చేసింది తక్కువ జాగరీనే, మీకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి మార్చుకోవచ్చు. షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. దెన్ 1 కప్ గ్రేటెడ్ క్యారెట్ బాగా సన్నగా తురిమేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఈ మూడు బాగా మిక్స్ అయిన తర్వాత 1/4 కప్ కర్డ్ పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ ఆర్ బటర్, మీరు కరగపెట్టుకున్న బటర్ని యాడ్ చేయండి. ఇక్కడ హాఫ్ కప్, ఇది మరీ వేడిగా ఉండకూడదు, లూక్ వామ్గా ఉంటే చాలు. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్ట్రాబెరీ ఎసెన్స్ యాడ్ చేశాను. మీకు కావాలంటే వెనీలా కూడా వేయచ్చు. హాఫ్ టీ స్పూన్ అది అండ్ హాఫ్ టీ స్పూన్ సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు నచ్చిన ఆప్షన్ అన్ని యూజ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్వి. ఇప్పుడు ఇందులో వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. గోధుమ పిండి 1.5 కప్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్, ఈ మూడు వేసి బాగా కలుపుకోండి. ఇది మిక్స్ చేసే ప్రాసెస్ ఏంటంటే కట్ అండ్ ఫోల్డ్ లాగా చేయాలి. అంటే ఒకసారి తిప్పి దాని మధ్యలోంచి కట్ చేయండి. ఇలా కలపడం వల్ల ఎయిర్ కరెక్ట్గా ఏరేట్ అవుతుంది, ఎక్కువ తక్కువ అవ్వదు. లాస్ట్లో పిండి గట్టిగా అనిపిస్తే ఒక పావు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయండి. మరీ వాటరీగా ఉండకూడదు, పిండి ఇలా గట్టిగానే ఉండాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో బౌల్లో వేసేసుకోండి. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పైనుంచి మిగిలిన చాప్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి ఒకసారి ట్యాప్ చేసుకుంటే పిండి ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటుంది అండ్ ఆల్సో ఏరేషన్ అంతా ప్రాపర్గా జరుగుతుంది. బేకింగ్ నేను ప్రీహీటెడ్ ఓవెన్లో 15 మినిట్స్కి చేస్తున్నా. ఇది ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 35 to 40 మినిట్స్ 180 డిగ్రీస్లో బేక్ చేసుకున్న తర్వాత కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. టూత్పిక్ ఇన్సర్ట్ చేసినా, నైఫ్ ఇన్సర్ట్ చేసినా ఇలా క్లీన్గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మౌల్డ్లోంచి బయటికి తీసేసి స్లైస్ చేసి సర్వ్ చేయండి. యమ్మీగా, హెల్దీగా, ఎప్పుడైనా సరే తినగలిగేలాగా, ఎలాంటి హెసిటేషన్ లేకుండా, షుగర్ లేకుండా నేను ఓన్లీ డేట్స్ అండ్ జాగరీతో చేశాను. రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంత పర్ఫెక్ట్గా ఎగ్లెస్ కేక్ రావడం, ఇట్స్ రియల్లీ వెరీ వెరీ యమ్మీ అండ్ టేస్టీ. ట్రై చేయండి. పైనుంచి గార్నిష్ కోసం నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే డేట్ సిరప్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ అండ్ డెలిషియస్ డెజర్ట్ రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నా రెసిపీస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త ఆవకాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ అగైన్.